ఈ వీడియో పర్సనల్ ఎక్స్పీరియన్స్, రిక్రూటర్ ఇన్సైట్స్, ఇంకా వందలాది వర్చువల్ ఇంటర్వ్యూస్పై చేసిన రీసెర్చ్ ఆధారంగా రూపొందించబడింది. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అయినా, లీడర్షిప్ రోల్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ వీడియోలో చెప్పే విషయాలు, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. నేను చాలా స్కిల్డ్ క్యాండిడేట్స్ని చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఆపర్చునిటీస్ కోల్పోవడం చూశాను. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చూశాను. కొంతమంది క్యాండిడేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కామ్గా హ్యాండిల్ చేసి రిక్రూటర్స్ని ఇంప్రెస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్చువల్ ఇంటర్వ్యూస్లో సక్సెస్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్స్ వల్ల మాత్రమే రాదు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని ఎంత ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తారన్నదే అసలు డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక చిన్న ప్రిపరేషన్ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూ అవుట్కమ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు. వర్చువల్ ఇంటర్వ్యూలు ఎందుకు ఫెయిల్ అవుతాయి ఈ విషయం చూద్దాం. చాలామంది అనుకునేది స్కిల్ స్ట్రాంగ్గా ఉంటే ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది. కానీ మోస్ట్ పీపుల్ డోంట్ రియలైజ్ దిస్. వర్చువల్ ఇంటర్వ్యూస్లో యాక్చువల్ ప్రాబ్లం చాలాసార్లు స్కిల్స్ కాదు, మీడియం బ్రేక్ డౌన్ జరుగుతుంది. 40% ఫెయిల్యూర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అదే ఇంటర్నెట్, ఆడియో, వీడియో ప్రాబ్లమ్స్ వల్ల. 35% ఎన్విరాన్మెంటల్ డిస్ట్రాక్షన్స్ వల్ల, అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్, పూర్ లైటింగ్. 25% కమ్యూనికేషన్ ప్రెజెన్స్ ఇష్యూస్, అంటే యాంగ్జైటీ, వీక్ ఐ కాంటాక్ట్, నర్వస్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ వల్ల జరుగుతుంది. రిక్రూటర్స్ కేవలం ఆన్సర్స్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయరు, ప్రెషర్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే రియల్ కార్పొరేట్ వరల్డ్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ రావడం ఇష్యూస్ కాదు, ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ప్రొఫెషనలిజంని డిఫైన్ చేస్తుంది. రిక్రూటర్ సైకాలజీ ఎలా ఉంటుంది? చాలామంది క్యాండిడేట్స్ ఇలా ఆలోచిస్తారు. ఇంటర్నెట్ పోతే ఇంటర్వ్యూ అయిపోయింది, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే రిజెక్ట్ చేస్తారు. కానీ రిక్రూటర్ సైకాలజీ ఆర్ హైరింగ్ మేనేజర్ సైకాలజీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చూసేది మీరు కామ్గా ఉంటారా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తారా, ప్రొఫెషనల్లీ రికవర్ అవుతారా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రిక్రూటర్స్ పర్ఫెక్షన్ కోసం కాదు, కంపోజర్, క్లారిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కోసం చూస్తారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత స్మార్ట్గా రికవర్ అయిన క్యాండిడేట్స్కి ఎలాంటి ఇష్యూ రాని క్యాండిడేట్స్ కంటే స్ట్రాంగర్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అది రియల్ వరల్డ్ మెచ్యూరిటీని చూపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్ కమ్యూనికేషన్ ప్లస్ కామ్ రికవరీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కనెక్షన్ డ్రాప్ అయితే ఇది వర్చువల్ ఇంటర్వ్యూస్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం. సడన్గా స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది, మీటింగ్ డిస్కనెక్ట్ అవుతుంది, ఇంటర్నెట్ డిసపియర్ అవుతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పానిక్ అవ్వడం. వెంటనే మీరు చేయాల్సింది ఇమీడియట్గా మొబైల్ హాట్స్పాట్కి స్విచ్ అవ్వండి. తిరిగి జాయిన్ అయిన తర్వాత కామ్గా ఇలా చెప్పండి, సారీ ఫర్ ది బ్రీఫ్ డిస్కనెక్ట్, ఐఎమ్ బ్యాక్ ఆన్లైన్ నౌ. రిక్రూటర్ ఏ విధంగా ఆలోచిస్తాడంటే డిస్కనెక్ట్ ఇట్ సెల్ఫ్ పెద్ద ప్రాబ్లం కాదు, కమ్యూనికేషన్ లేకుండా క్యాండిడేట్ డిసపియర్ అవ్వడమే యాక్చువల్ ప్రాబ్లం. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే ల్యాప్టాప్ ఫుల్గా ఛార్జ్ చేసి పెట్టుకోండి, బ్యాకప్ హాట్స్పాట్ రెడీ చేసుకోండి, మొబైల్ డేటా యాక్టివ్ చేసుకోండి, మీటింగ్ లింక్ ఫోన్లో కూడా ఓపెన్ చేసి చూడండి. ఇంటర్వ్యూ ముందు జూమ్ లేదా టీమ్స్ టెస్ట్ కాల్ చేసి నెట్వర్క్ స్టెబిలిటీ చెక్ చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఫాస్ట్ రికవరీ రిక్రూటర్కి రిలయబిలిటీ ఇంప్రెషన్ ఇస్తుంది. ఆడియో అండ్ వీడియో ఫెయిలియర్స్, సిస్టమ్ క్రాష్ జరిగినప్పుడు ఏం చేయాలి? వాయిస్ బ్రేక్ అవ్వడం, కెమెరా ఫ్రీజ్ అవ్వడం, ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వడం, ఇవి చాలా కామన్. ఇక్కడ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సైలెంట్గా స్ట్రగుల్ అవుతూ ఉండడం. క్విక్గా చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా కమ్యూనికేట్ చేయాలి. ఇట్ సీమ్స్ మై ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఈజ్ అన్స్టేబుల్, ఐఎమ్ టర్నింగ్ ఆఫ్ మై వీడియో ఫర్ బెటర్ ఆడియో క్లారిటీ. అదే సిస్టమ్ క్రాష్ అయితే ఇమీడియట్గా హెచ్ఆర్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేయండి. కమ్యూనికేషన్ లేకపోవడం పూర్ క్రైసిస్ మేనేజ్మెంట్లా కనిపిస్తుంది. ఇది ప్రివెంట్ చేయడానికి 15 minutes ఎర్లీగా ఆడియో వీడియో టెస్ట్ చేసుకోండి, జూమ్ టీమ్స్ అప్డేట్ చేసుకోండి, ఎక్స్ట్రా బ్రౌజర్ రెడీ చేసి పెట్టుకోండి, ఇంటర్వ్యూ ముందు ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయండి. కొన్ని సందర్భాల్లో బ్రౌజర్ వెర్షన్ కంటే డెస్క్టాప్ యాప్ కంటే స్టేబుల్గా ఉంటుంది. క్విక్ కమ్యూనికేషన్ ప్లస్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ గివ్స్ యూ ప్రొఫెషనలిజం. బ్యాక్గ్రౌండ్ నాయిస్, హోమ్ డిస్ట్రాక్షన్స్ ఉంటే ఏం చేయాలి? డోర్ బెల్, ట్రాఫిక్ సౌండ్, ఫ్యామిలీ ఇంటరప్షన్స్,
పెట్స్ బాక్కి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అనుభవం అనిపిస్తుంది. ఇటువంటి సందర్భం మీరు ఏం చేయాలంటే, అపాలజైజ్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ ఇంటరప్షన్, ప్లీజ్ గివ్ మీ ఏ మూమెంట్ అని వెంటనే రికవర్ అవ్వాలి. రిక్రూటర్స్ ఎలా చూస్తారంటే, వన్ టైం ఇంటరప్షన్ ఈజ్ యాక్సెప్టబుల్, కానీ రిపీటెడ్గా డిస్ట్రాక్షన్స్ అంటే పూర్ ప్రిపరేషన్ అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి సందర్భం ఫ్యామిలీకి ముందుగా ఇన్ఫార్మ్ చేయండి, నాయిస్ క్యాన్సిలేషన్ టూల్స్ యూజ్ చేయండి, బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయండి, వైట్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేయాల్సినది వెల్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ డిసిప్లిన్ ప్రొఫెషనలిజంని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లీడర్షిప్ రెడీనెస్. యాంగ్జైటీ, బాడీ లాంగ్వేజ్ అండ్ ప్రెజెన్స్. కొంతమంది క్యాండిడేట్స్కి ఆన్సర్స్ తెలుసు, కానీ నర్వస్నెస్ డెలివరీని డిస్ట్రాయ్ చేస్తుంది. కామన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, కెమెరా వైపు చూడకపోవడం, ఫాస్ట్ స్పీకింగ్, షేకింగ్ హ్యాండ్స్, లో ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్. వీటి నుంచి త్వరగా క్విక్గా రికవర్ అవ్వాలంటే పాజ్ తీసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి, వాటర్ సిప్ చేయండి, స్పీకింగ్ ఫేస్ స్లో చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కెమెరా లెన్స్లోకి డైరెక్ట్గా చూడండి. రిక్రూటర్స్ ఏ విధంగా అనుకుంటారంటే, ఐ కాంటాక్ట్ లేకపోతే అది కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటారు. దీన్ని ప్రివెంట్ చేయాలంటే కెమెరా ఐ లెవెల్లో ఉంచండి, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, న్యాచురల్ స్మైల్ మెయింటైన్ చేయండి, హ్యాండ్స్ విజిబుల్గా ఉంచండి. ఇందులో ఒక హిడెన్ ట్రిక్ మీకు చెప్తాను. కెమెరా లెన్స్ని ఇంటీరియర్ ఐస్ లాగా ఊహించి దాని వైపు చూడండి. ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రెజెన్స్ సమ్టైమ్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ కంటే పవర్ఫుల్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. రెజ్యూమ్ మిస్ మ్యాచ్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? రిక్రూటర్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారో తెలుసా? మీ నాలెడ్జ్ని, డెప్త్, హానెస్టీ, థింకింగ్ ప్రాసెస్ని టెస్ట్ చేయడానికి. ఇందులో క్యాండిడేట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే, ఫేక్ ఆన్సర్స్ ట్రై చేయడం. దీని నుంచి స్మార్ట్గా రికవర్ అవ్వాలంటే కామ్గా ఇలా చెప్పండి, ఐ డోంట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్ కరెంట్లీ, బట్ హియర్ ఈజ్ హౌ ఐ వుడ్ అప్రోచ్ ది ప్రాబ్లమ్. తర్వాత లాజికల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రిక్రూటర్ ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఫేక్ ఆన్సర్స్ని వాళ్ళు చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతారు. దాన్ని ప్రివెంట్ చేయాలంటే రెజ్యూమ్లో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మెన్షన్ చేయండి. స్టార్ మెథడ్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ ప్రాజెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, దీనికి కూడా ప్రాక్టీస్ అవసరం. రిక్రూటర్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ కంటే స్ట్రక్చర్డ్ థింకింగ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హానెస్టీ ప్లస్ లాజికల్ థింక్ యాక్చువల్లీ గివ్స్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ టు ది రిక్రూటర్ ఆర్ హైరింగ్ మేనేజర్. నెక్స్ట్, ఏఐ ఇంటర్వ్యూస్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ చూద్దాం. ఇప్పుడు ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూస్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. మొదటి ప్రాబ్లం ఏంటంటే, ఏఐ ఫేషియల్ ట్రాకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని సొల్యూషన్ ఏంటంటే, స్టేబుల్ లైటింగ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేట్టు చూడండి, ప్రాపర్ ఫేస్ విజిబిలిటీ ఉండాలి, కన్సిస్టెంట్ ఐ కాంటాక్ట్ ఉండాలి, జాబ్ డిస్క్రిప్షన్లోని కీవర్డ్స్ను న్యాచురల్గా యూజ్ చేయండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, కోడింగ్ రౌండ్లో నెట్వర్క్ ల్యాగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి సొల్యూషన్, లాజిక్ లౌడ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక లోకల్ ఐడి బ్యాకప్గా ఉంచుకోండి, ఇంటర్నెట్ అన్స్టేబుల్ అయితే వెంటనే మెన్షన్ చేయండి. రిక్రూటర్ ఆలోచన ద్వారా ఎలా ఉంటుందంటే, కోడింగ్ ఇంటర్వ్యూస్లో ఫైనల్ ఆన్సర్ మాత్రమే కాదు, థాట్ ప్రాసెస్ కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్లారిటీ అండ్ స్ట్రక్చర్ గివ్స్ యూ అ స్ట్రాంగ్ టెక్నికల్ ఇంప్రెషన్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ వర్చువల్ ఎటిక్వెట్స్, ఇవి ఎలా ఫాలో అవ్వాలి? స్ట్రెస్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం ఇంపాసిబుల్, కానీ మేనేజ్ చేయటం పాసిబుల్. బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ని ఉపయోగించండి. ఇది ఎలా అంటే, 4 seconds ఇన్హేల్ చేయాలి, 4 seconds హోల్డ్ చేసుకోండి, 4 seconds ఎక్స్హేల్ చేయండి. ఇది యాంగ్జైటీని క్విక్గా రిడ్యూస్ చేస్తుంది. కామన్ ఎటిక్వెట్ మిస్టేక్స్ మనం చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూని ఇంటరప్ట్ చేయడం, ఫోన్ వైపు చూస్తూ ఉండడం, ఇంటర్వ్యూ మధ్యలో క్యాజువల్గా డ్రెస్సింగ్ వేసుకోవడం, మధ్యలో మల్టీ టాస్కింగ్ చేస్తుండడం. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రొఫెషనల్ అటైర్ వేసుకోండి, యాక్టివ్ లిజనింగ్ ఇంప్లిమెంట్ చేయండి, ఆన్సర్స్ ముందు 2 seconds పాజ్ చేసుకుని మాట్లాడండి. కామ్ ఎనర్జీ రిక్రూటర్స్కి మెచ్యూరిటీ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు టాప్ 10 ఇంటర్వ్యూ బ్యాకప్ ప్రిపరేషన్స్ చూద్దాం. ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ ప్రిపరేషన్తో
వస్తుంది. బ్యాకప్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. 1 బ్యాకప్ హాట్స్పాట్ రెడీ చేసుకోండి. ల్యాప్టాప్ ఫుల్గా ఛార్జ్ చేసి పెట్టుకోండి. వైడ్ ఇయర్ ఫోన్స్ స్టాండ్ బైలో పెట్టుకోండి. హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. రెజ్యూమ్ ప్లస్ జేడీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అన్నెసరీ ట్యాబ్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయండి. మీ ముందు వాటరు, నోట్ ప్యాడ్ దగ్గరలో పెట్టుకోండి. నోటిఫికేషన్స్ మ్యూట్ చేయండి. ప్రాపర్ లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. అది కామ్ మైండ్ సెట్తో ఉండేటట్టు చూడండి. ఇంటర్వ్యూకి 30 minutes ముందు ఎవ్రీథింగ్ రెడీగా ఉంచుకోండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిపరేషన్ రెడ్యూసెస్ ప్యానిక్. ఎమర్జెన్సీ చెక్ లిస్ట్ అండ్ రికవరీ మెథడ్ ఆర్ ప్రోటోకాల్. ఇది ఎలా చూద్దాం. T0 అంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే ప్యానిక్ కాకండి. స్మైల్ చేయండి, స్టే కామ్. T+1 minute హాట్స్పాట్స్తో రీకనెక్ట్ అవ్వండి. T+3 minutes హెచ్ఆర్కి క్విక్గా మెసేజ్ పంపండి. ఫేసింగ్ సడన్ నెట్వర్క్ ఇష్యూస్, ఇన్స్టెబిలిటీ, అటెంప్టింగ్ టు రీకనెక్ట్. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే T+5 minutes ప్రొఫెషనల్గా రీస్కెడ్యూల్ కోసం రిక్వెస్ట్ చేయండి. ఇక్కడ మీ ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం. కంపోజర్ అండర్ ప్రెషర్ గివ్స్ యూ ఏ లీడర్షిప్ బిహేవియర్. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్డ్ రికవరీ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. కొన్ని ప్రొఫెషనల్ రికవరీ స్క్రిప్ట్స్ చూద్దాం. అవి ఏ విధంగా కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తారో చెప్తాను. ఇంటర్నెట్ డ్రాప్ అయింది అనుకోండి. ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ ది ఇంటరప్షన్. ఐఎమ్ బ్యాక్ ఆన్లైన్ నౌ. ఆడియో ప్రాబ్లం అయితే ఐఎమ్ అనేబుల్ టు హియర్ క్లియర్లీ. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్. ఏదైనా తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఏ డైరెక్ట్ ఆన్సర్ కరెంట్లీ బట్ బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని దాన్ని కొనసాగించండి. అలాగే సిస్టమ్ క్రాష్ అయితే మై సిస్టమ్ క్రాష్ అన్ఎక్స్పెక్టెడ్లీ. కెన్ వీ కంటిన్యూ వై ఫోన్ ఆర్ రీస్కెడ్యూల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీపెయిడ్ కమ్యూనికేషన్ రెడ్యూసెస్ ప్యానిక్. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. 1 కంట్రోల్. ప్రాబ్లమ్స్ అనేవి అన్అవాయిడబుల్. రెస్పాన్స్ మాత్రం మనం కంట్రోల్ చేయగలుగుతాం. కమ్యూనికేషన్. సైలెన్స్ కంటే క్విక్ అప్డేట్ బెటర్. హానెస్టీ. తెలియని అడ్మిట్ చేయడం కాన్ఫిడెన్స్కి సైన్. బ్యాకప్. ఎవ్రీ ప్రొఫెషనల్ నీడ్స్ ప్లాన్ బి. కామ్నెస్. ప్రెజర్లో కూడా కామ్గా ఉండడం బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ అంటే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడం. వర్చువల్ ఇంటర్వ్యూ సక్సెస్కి పర్ఫెక్ట్ కండిషన్స్ అవసరం లేదు, ప్రిపేర్డ్ మైండ్ సెట్ అవసరం అవుతుంది. ఈ చెక్ లిస్ట్ని సేవ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీ నెక్స్ట్ వర్చువల్ ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వండి. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో వాల్యుబుల్, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రాక్టికల్ కెరియర్ గైడెన్స్, రిక్రూటర్ ఇన్సైట్స్, ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ నేను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. స్టే ప్రిపేర్డ్, స్టే కాన్ఫిడెంట్, and all the best for your interviews. Thank you.